స్వప్న చౌదరి అమ్మినేని గారు ఫీవర్ యాంకరింగ్, అది యాక్టింగ్ మాత్రం ఇక్కడ. నువ్వు నాకు మైక్ ఇస్తే నాకు యాంకరింగ్ వస్తుంది సాయి, ఎందుకంటే నా మెయిన్ ప్రొఫెషనల్ నాకు యాంకరింగ్ కాబట్టి. ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడ ఉన్న మహేష్ సార్, మల్లికక్క అండ్ సాయి వాళ్ళ అమ్మ నాన్న, కిషోర్ బాబాయ్, వినోద్ అన్నయ్య అండ్ ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన పెద్ద వాళ్ళందరికీ, అండ్ దుగ్గిరెడ్డి సార్, ఆయన ఒక నెలలో అమెరికాలో ఉంటారు, ఒక నెలలో ఇండియాలో ఉంటారు. ఇక్కడ సినిమాలు చేస్తూనే ఉంటారు, అక్కడ బిజినెస్ చేస్తూనే ఉంటారు. అంటే ఇటు యాక్టర్ గా అటు బిజినెస్ మ్యాన్ గా ఈ రంగంలో రాణిస్తూనే ఉన్నారు. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మరి ఒకసారి హాయ్, హలో, నమస్తే. మైక్ వస్తే ఆటోమేటిక్ గా వెల్కమ్ చెప్పడం నాకు అలవాటు. సో మ్యాజిక్ మూమెంట్స్ కానీ మీరు అనుకునేది మాత్రం కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో మనందరం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా ఏదో ఒక చిన్న మూమెంట్ తోటి నా లైఫ్ లో ఒక పెద్ద మ్యాజిక్ చేయి అని అనుకుంటాం కదా. సో అలానే సాయి లైఫ్ లో ఒక మంచి మ్యాజిక్ తోటి ఒక మంచి సక్సెస్ కొట్టబోతున్నాడు. ఆ మూవీయే మ్యాజిక్ మూమెంట్స్. చాలా మంది చెప్తూ ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్ళావు కదా సక్సెస్ కొట్టావా అని. ఏది ఒక స్టెప్ అవ్వదు. సాయి ఇప్పుడు 7 సినిమాలు చేశాడు, 8వ సినిమా. సో అష్టదిక్పాలకుల సపోర్ట్ తోటి నువ్వు మంచిగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. సో ఎవరైనా పుట్టగానే నడవారు కదా, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే మాట ఏంటంటే, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి. సో మనకి ఇంకా అదృష్టం ఈ సినిమాతోనే వస్తుందేమో సాయి. చాలా మంది హిట్ కొట్టలేదు కదా, నువ్వు ఇంకా ఎందుకు నెక్స్ట్ ఇంకా సినిమాలు తీస్తున్నావు, బీటెక్ చేసావు, ఎంటెక్ చేసావు, జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంకా ఏది వచ్చింది పెళ్లి చేసుకో. ఇంట్లో పేరెంట్స్ కూడా అదే అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ ఆంటీ వాళ్ళు ఇయర్ బాగా ఫోర్స్ కూడా చేశారు. కానీ సో పర్సనల్ లైఫ్ అది ఉంటూనే ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో నువ్వు తప్పకుండా సక్సెస్ కొడతావు. యాక్చువల్లీ నువ్వు స్పీచ్ ఏమన్నావు కదా, అందుకే నాకు మాట్లాడడం ఇంకో రావట్లే. అండ్ ఇందాక సార్ చెప్పారు, దుగ్గిరెడ్డి సార్, నువ్వు సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత ఇల్లు తీసుకో, ఒక కార్ తీసుకో అని చెప్పి చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి స్టోరీ తీసుకొని వెళ్ళి చాలా బల్క్ లో అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ నుంచి కొంత వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకోవడం, కార్ తీసుకోవడం అవన్నీ చాలా మంది చేసి ఉంటారు. కానీ సాయికి తెలియదు. అందుకనే ప్రతి సినిమాని కూడా జీరో నుంచి స్టార్ట్ చేస్తాడు. వచ్చిన డబ్బులతో ఇంకో సినిమా తీస్తూనే ఉంటాడు. సో సాయికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సాయి మీ అందరి సపోర్ట్ తోటి ఎప్పటికప్పుడు ఒక కొత్త సినిమాతో పైకి వస్తున్నాడు తప్పించి ఈ సినిమాతో నేను లాభం చేసుకోవాలి, ఈ సినిమాతో నేను సెటిల్ అవ్వాలి అని మాత్రం అనుకోలేదు. సో బతికినా చచ్చినా ఏది చేసినా నాకు సినిమా అనే ప్రపంచం అని. అదే ఈ కష్టం మీద కొంచెం అడిగి సినిమా సపోర్ట్ చేయండి. సో పిలిస్తే పలుకుతే అక్కడ ఆ సాయిబాబా అయితే ఇక్కడ మాత్రం సాయి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సో సాయి గురించి నేను ఇంత చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఇప్పుడు జీ తెలుగు జయం సీరియల్లో చేస్తున్నాను. ఆయన కాంపౌండ్ నుంచి ఇప్పుడు యశ్వంత్ పెండ్యాల, కుర్రాళ్ళు, మొన్న రాజు వెడ్స్ రాంబాయిలో హీరో, అండ్ ఇంకొక అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే నేను ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. యాంకర్ గా ఉన్న నన్ను యాక్టర్ గా చేశాడు. అసలు నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఇందాక సార్ చెప్పారు నమస్తే సెడ్జీ మూవీ లాక్డౌన్ టైంలో చేశారు. తర్వాత ఇప్పుడు ఆహాలు స్ట్రీమ్ అవుతుంది మిస్టరీ మూవీ. సో ఒక 2 మూవీస్ లో నాకు అవకాశం ఇచ్చి ఆయన ఇప్పుడు సీరియల్స్ లో నేను ఎంత బాగా రాణిస్తున్నాను ఒక యాంకర్ గా, యాక్టర్ గా అంటే సాయి. ప్రతి మనిషి లైఫ్ లో ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఉండాలి. ఆ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే సాయిలా ఉండాలి, అంతే.